వైఎస్ వివేకానందరెడ్డి గారి హత్య కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఎంటర్ అయి ఆ కేసులో నిందితులైనటువంటి అవినాష్ రెడ్డి, వాళ్ళ తండ్రి భాస్కర్ రెడ్డి, వాళ్ళ అనుచరుడు శివశంకర్ రెడ్డి, వాళ్ళ ఇల్లు, కార్యాలయాలు మొత్తం ఒక 10 చోట్ల ఈడీ సోదాలు చేసింది కదా. కడప, పులివెందుల, హైదరాబాద్ దాదాపు ఒక 10 చోట్ల ఈడీ సోదాలు చేసింది. కొన్ని విలువైన డాక్యుమెంట్స్ పట్టకపోయారు, స్వాధీనం చేసుకున్నారు. 2 రాకల తారాలు కూడా అవినాష్ రెడ్డి గారి ఇంట్లో సీజ్ చేశారు, వాటిని పట్టుకెళ్లారు. తర్వాత ఒక 24 లక్షల రూపాయల క్యాష్ ఏమో లెక్కకి చూపని డబ్బు ఉంటే వాటిని కూడా స్వాధీనం చేసుకున్నారు. పైగా వైఎస్ అవినాష్ రెడ్డి గారి కేసులో మనీ లాండరింగ్ జరిగిన మాట వాస్తవమే. సిబిఐ ఛార్జ్షీట్లో ఉంది. 40 కోట్ల రూపాయలు డీల్ మాట్లాడుకున్నారు, ₹1 అడ్వాన్స్ ఇచ్చారు వైఎస్ వివేకానంద రెడ్డి గారిని చంపడం కోసం అనేది సిబిఐ ఛార్జ్షీట్లో ఉంది. ఏది అప్రూవ్ గా మారిన దస్తగిరి ఇచ్చిన స్టేట్మెంట్ మేరకు సిబిఐ ఛార్జ్షీట్లో ఉంది. ఆ విషయాన్ని ఈడీ కూడా నిర్ధారించింది. వైఎస్ వివేకానంద రెడ్డి గారిని చంపడానికి సుపారీ మాట్లాడుకున్న మాట వాస్తవమే, డబ్బులు చేతులు మారాయి అది వాస్తవమే అనే విషయాన్ని ఈడీ కూడా ప్రాథమికంగా నిర్ధారించింది. అయితే అందరికీ ఉండే సహజమైన డౌట్, మనం కూడా మాట్లాడిన డౌట్ ఏంటంటే, చనిపోయి 7.5 సంవత్సరాల తర్వాత ఈ రోజు ఈడీ ఎంటర్ కావటం ఏంటి అని. నిజానికి ఈడీ ఎంటర్ కావటానికి కారణం ఏంటంటే, సిబిఐ ఛార్జ్షీట్ ఆధారంగా సునీత గారు ఈడీకి లేఖ రాశారు. ఏమండి, సిబిఐ కనిపెట్టిన అంశాల మేరకు 40 కోట్ల రూపాయలు మా తండ్రిని చంపటానికి సుపారీ ఇచ్చారట. ఆ 40 కోట్ల రూపాయలు ఎవరివి, ఎవరిస్తామన్నారు, ఎవరికి ఇస్తామన్నారు, వాటి మీద మీరు నిగ్గు తేల్చాలి, డబ్బులు చేతులు మారాయి, ₹1 అడ్వాన్స్ కూడా ఇచ్చారట. ఈ కేసులో ఒక నిందితుడు దస్తగిరి అప్రూవ్గా మారి చెప్పిన విషయాలు ఇవి, వీటి మీద ఎంక్వైరీ చేయండి అని సునీత గారు ఈడీకి లేఖ రాశారు. ఆ లేఖ ఆధారంగా సోదాలు జరిగాయి. కానీ ఆ లేఖ ఎప్పుడో రాశారు, మరి ఇవాళ ఎందుకు సోదాలు, ఇంత లేటుగా ఎందుకు సోదాలు అంటే దీని వెనకాల కొన్ని రాజకీయ కారణాలు కనపడుతున్నవి, వినపడుతున్నవి సోషల్ మీడియాలో. ఏంటి అంటే, ఈ మధ్యకాలంలో ఢిల్లీ జంతర్ మంతర్ దగ్గర ఒక పెద్ద జంజీ పోరాటం నడిచింది కదా, కాక్రోజుల పోరాటం. దానికి జగన్మోహన్ రెడ్డి గారు బంధువు ఒకరు ఫండింగ్ చేశారట. ఆ సమయంలో కాంగ్రెస్ నాయకుడు కేసీ వేణుగోపాల్తో కూడా జగన్మోహన్ రెడ్డి గారి బంధువులు భేటీ అయ్యారట. అందుకనే ఈ మధ్యకాలంలో జగన్మోహన్ రెడ్డి గారు కోరినా సరే బీజేపీ పెద్దలు అపాయింట్మెంట్ ఇవ్వలేదట. తనకు సెక్యూరిటీ పెంచాలని, లేదు ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం మీద కంప్లైంట్ చేద్దామని, మెగా డిఎస్సీ మీద కంప్లైంట్ చేద్దామని జగన్మోహన్ రెడ్డి గారు మోడీ గారు అపాయింట్మెంట్, అమిత్ షా గారు అపాయింట్మెంట్ అడిగారు. ఒక 3 నెలలుగా అడుగుతూనే ఉన్నారు, కానీ వాళ్ళు ఇవ్వడానికి సిద్ధంగా లేరు. కారణం ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారి మీద వాళ్ళకు వచ్చిన రిపోర్ట్, జగన్మోహన్ రెడ్డి తన బంధువు ద్వారా కాక్రోజుల పోరాటాన్ని ఫండింగ్ చేశాడు, కాంగ్రెస్ అధిష్టానం పెద్దలతో కూడా భేటీ నిర్వహించాడు. పైగా ఈ మధ్యకాలంలో ఒకటి నడిచింది కదా, వైఎస్ షర్మిలాకి రాజ్యసభ సీటు రాకపోవటానికి జగనే కారణం. కాంగ్రెస్ పెద్దలతో జగన్మోహన్ రెడ్డి గారు నడిపించిన లాబింగ్ ఫలితంగానే షర్మిలాకి రాజ్యసభ సీటు కాంగ్రెస్ పార్టీ ఇవ్వలేదు అనేటువంటిది కూడా నడిచింది. ఏకంగా షర్మిలా గారే తన ఆవేదన వెలుబుచ్చుకున్నారు. ఇండైరెక్ట్గా చెప్పారు షర్మిలా గారు కూడా, ఆమెకి కర్ణాటక రాష్ట్రం నుంచి కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సీటు ఇద్దాం అనుకుందట, హామీ కూడా ఇచ్చిందట. కానీ చివరిలో ఆమెకి ఇవ్వలేదు. ఇవ్వకపోవడానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారి లాబింగు అనేది ఈ రిపోర్టు కూడా బీజేపీ అధిష్టానం దగ్గర ఉందట. అంటే కాంగ్రెస్ పెద్దలతోటి జగన్మోహన్ రెడ్డి గారు టచ్లో ఉన్నారు, 2 పడవల మీద కాలేసి ఉన్నారు. ఇటు మనతో మంచి స్నేహ సంబంధాలు మెయింటైన్ చేస్తున్నారు, అటు వాళ్ళతోనూ మెయింటైన్ చేస్తున్నారు అన్న విషయం కొంత వాళ్ళ నోటీసులో ఉన్న తర్వాతే, లేదు అతనికి ఉన్న కేసులు కూడా, అంటే జగన్మోహన్ రెడ్డి గారి పర్సనల్ కేసులు కాకపోయినా సరే వాళ్ళ పార్టీలో ఉన్న నాయకుల మీద కేసును స్పీడప్ చేయాలన్న కారణం చేతనే వైఎస్ వివేకానంద రెడ్డి గారి కేసులో ఈడీ సోదాలు ఇప్పుడు జరిగినట్టుగా కొన్ని చర్చలు జరుగుతున్నాయి. బట్ వీటన్నిటికీ క్లారిటీలు ఉండవు, ఆధారాలు ఉండవు, ఇందుకే జరిగినాయి అనటానికి ఏముండదు. కాకపోతే నేను అనేది ఏంటంటే, చనిపోయిన 7.5 సంవత్సరాల తర్వాత ఈడీ సోదాలు చేస్తే ఏం లాభం అండి, ఏం దొరుకుతాయి ఆధారాలు, దానివల్ల ప్రయోజనం ఉండదు కదా అనేది మాత్రం నా వాదన.